హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం రోజు ఇంట్లో వాడే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతామో దానికి తెలుగులో మీనింగ్స్ ఏంటో తెలుసుకుందామా? సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది చూసుకుని మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఐ యామ్ గెటింగ్ లేట్. ఐ యామ్ గెటింగ్ లేట్. నాకు ఆలస్యం అవుతుంది. ఐ యామ్ గెటింగ్ లేట్. నాకు ఆలస్యం అవుతుంది. దీన్ని ఎలా చెప్తామంటే ఐ యామ్ గెటింగ్ లేట్ ఫర్ ఆఫీస్. ఐ యామ్ గెటింగ్ లేట్ ఫర్ ఆఫీస్. నాకు ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. ప్లీజ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ప్లీజ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. మీ బ్రేక్ఫాస్ట్ తినండి అంటే బ్రేక్ఫాస్ట్ చేయండి అని అర్థం ఇక్కడ. ప్లీజ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ స్కూల్. మీరు స్కూల్కి వెళ్ళే ముందు తిని వెళ్ళండి అని ఇక్కడ చెప్పడం అనమాట. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్యాన్ ఆఫ్ చేయండి. దీన్ని ఎలా చెప్తామంటే స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ అండ్ లైట్స్. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ అండ్ లైట్స్. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాము పిల్లలకి? ఫ్యాన్ అండ్ లైట్స్ ఆఫ్ చేయమని చెప్తాము. వేర్ ఈజ్ మై బ్యాగ్. వేర్ ఈజ్ మై బ్యాగ్. నా బ్యాగ్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఎలా అంటే వేర్ ఈజ్ మై బ్యాగ్, ఐ కాంట్ ఫైండ్ అంటే అది బ్యాగ్ ఎక్కడ ఉందో నాకు దొరకట్లేదు, నా బ్యాగ్ ఎక్కడ ఉంది చూసి చెప్పమ్మా అని అడుగుతాం కదా, అలా చెప్పడం అనమాట ఇక్కడ. ఐ విల్ కమ్ బ్యాక్ సూన్. ఐ విల్ కమ్ బ్యాక్ సూన్. నేను త్వరగా ఇంటికి వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ సూన్. నేను త్వరగా వస్తాను అంటే ఐ విల్ కమ్ బ్యాక్ సూన్. డోంట్ వరీ. డోంట్ వరీ. నేను త్వరగా ఇంటికి వస్తాను. నేను నా కోసం వెయిట్ చేయకుండా నేను త్వరగా వస్తాను. పిల్లలు ఏడుస్తున్నప్పుడు చెప్తాం కదా, ఫాదర్ కానీ అలా మళ్ళీ రిపీట్ చేద్దాం దీన్ని. ఐ యామ్ గెటింగ్ లేట్. ఐ యామ్ గెటింగ్ లేట్. ప్లీజ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ప్లీజ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. వేర్ ఈజ్ మై బ్యాగ్. వేర్ ఈజ్ మై బ్యాగ్. ఐ విల్ కమ్ బ్యాక్ సూన్. ఐ విల్ కమ్ బ్యాక్ సూన్. ఈ వర్డ్స్ అనేటివి మీకు తెలియక కాదండి. యాక్చువల్గా ప్రతి ఒక్క వర్డ్ మనకు తెలుసు, గ్రామర్ తెలుసు, ఏం తెలుసు, కానీ మనకి ఎలా వాడాలి అనేది మాత్రమే తెలియదు. ఎప్పుడు ఏ సెంటెన్స్ వాడాలి, ఏం చేయాలి, మనం లోపల ఎంతో అంతో మాట్లాడుకుంటాము, కానీ అది ఎలా చెప్పాలి, ఏం చేయాలో తెలియక మనం మాట్లాడము. సో ఏదో ఒక విధంగా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేయండి. మాట్లాడుతూ ఉంటే అది ఎవరితోటి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీకు మీరే మాట్లాడుతూ ఉండండి. మీకు మీరే మాట్లాడుతూ మీ బ్రెయిన్లో మీరు మాట్లాడుతుండండి. అలా మాట్లాడుతూ ఉండడం వల్ల మీకు ఒక రోజు అది డెఫినెట్లీ మీరు బయటకు మాట్లాడగలుగుతారు. ఎన్ని తప్పులు వచ్చినా ఏం పర్వాలేదు, మాట్లాడుతుండండి. మీకు ఏమైనా రావట్లేదు అని అంటే నాకు కమెంట్ చేయండి. ఆ కమెంట్ని నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.